హలో అండి. హాయ్. మీ నేమ్ అండి? నా పేరు లావణ్య అండి. ఏం చేస్తుంటారు? ప్రస్తుతానికి ఖాళీనేనండి. చదువుకున్నారా ఏమన్నా? నేను ఇంటర్ సెకండ్ ఇయర్‌లో ఉండంగా హెల్త్ ప్రాబ్లమ్ అయి మానేశాను. నాకు ఎస్ఎల్‌ఈ వచ్చింది. హ్మ్. నాకు అప్పటికి 17 సంవత్సరాలు. ప్రెజెంట్ నాకు ఇప్పుడు 27 సంవత్సరాలు. ఆహ్, మీ జబ్బు ఏంటంటే వచ్చిన కొత్తలో మాకు ఏంటనేది కూడా తెలియలేదు. అది తెలిసేటప్పటికి ఆర్గన్స్ మీద అది ఎఫెక్ట్ చూపించింది. ఆ తర్వాత కొంచెం కొంచెంగా ట్రీట్మెంట్ తీసుకొని కొంచెం నయం అయింది గానీ, మధ్యలో ఎప్పుడైనా మెడిసిన్‌కి డబ్బులు లేవు అన్నప్పుడు ఆపినప్పుడు ఏదో ఒక ప్రాబ్లమ్ వస్తానే ఉంది. తర్వాత నిదానంగా హిప్ బోన్స్ అరిగిపోయినాయి ఆపరేషన్ చేయాలని చెప్పారు. ఎల్ఓసి ఒకసారి పెట్టుకున్నాను. జగన్ సార్ గారు వచ్చిన స్టార్టింగ్‌లోనే ఒకసారి ఎల్ఓసి పెట్టుకున్నాము. 2,60,000 వచ్చినాయి ఎల్ఓసి. దానిపైన వేసుకునే అమౌంట్ కూడా మాకు లేక చేయించుకోలేదు. ప్రజెంట్ నేను పివి ప్రసన్న డాక్టర్ గారి దగ్గర ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాను. ఆ డాక్టర్ గారు ఎట్లాగైనా సరే నాకు ఆపరేషన్ అవ్వాలి, నా కాళ్ళ మీద నేను నిలబడి ఒక ఉద్యోగం చేసుకోవాలి, పేరెంట్స్ మీద కూడా ఆధారపడకుండా నా బతుకు నేను బతకాలని అనుకున్నారు. నాకు వెనకాల ఉండి సపోర్ట్ ఇచ్చారు. ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ద్వారా ఆవిడ నాకు ఆపరేషన్ చేయడానికి సాయం చేశారు. నాకు ఇప్పుడు 3,70,000 ఎల్ఓసి రిలీజ్ అయింది. దాంతో నాకు ఆపరేషన్ అయింది. ప్రజెంట్ నాకు బాగానే ఉంది. కానీ నాలాగా అందరికీ సపోర్ట్ అనేది దొరకదు. వాళ్ళందరికీ గవర్నమెంట్ ఇప్పుడు సపోర్ట్ ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. సిచ్యువేషన్ బాగోని వాళ్ళకి గవర్నమెంట్ నుంచి పెన్షన్ రావాలి. కొంచెం బాగుండి చేసుకోగలిగిన వాళ్ళకి గవర్నమెంట్ నుండి ఉద్యోగం రావాలని అనుకుంటున్నాను. దానికి మొత్తం ఇప్పుడున్న గవర్నమెంట్ హెల్ప్ చేయాలని అనుకుంటున్నాను. మీరు ఎప్పుడైనా అనుకున్నారా ఈ జగన్మోహన్ రెడ్డి రూలింగ్‌లో మీకు ఇలా సర్జరీ జరిగిద్దనేసి? మీరు ఎప్పుడైనా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఇలా జరుగుతుందని ఎప్పుడైనా అనుకున్నారా? లేదు. అవుతది అని అనుకోలేదు. కాకపోతే ఒకవేళ వచ్చినా కూడా మిగిలిన అమౌంట్ చేయించుకోవాలి. మాకు అవ్వదనే అనుకున్నాము. ఆపరేషన్ అయ్యేంత వరకు బెడ్ మీద పడుకునే వరకు ఆపరేషన్ అవుతుందన్న గ్యారెంటీ నాకు లేదు. ఆపరేషన్ అయిన తర్వాత నేను నడిచిన తర్వాత నేను ఖచ్చితంగా ఏదన్నా ఒక జాబ్ చేయాలి. డాక్టర్ గారు చెప్పినట్టు నేను కాళ్ళ మీద నేను నిలబడాలి అన్న హోప్ వచ్చింది. ఆ జగన్ సార్ గారు నాకు ఆపరేషన్ చేయించడం వల్లే నాకు ఆ హోప్ వచ్చింది. ఎంతొచ్చింది సీఎం రిలీఫ్ ఫండ్ మీకు? 3,70,000 వచ్చింది. 3,70,000 వచ్చింది. ఓకే. 3,70,000 వచ్చింది. మరి 3,70,000 జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఉండంగా మీకు వచ్చింది. అదే మీరు ఓన్‌గా చేయించుకోవాలి అనుకుంటే జరిగేదేనా ఇదంతా? లేదు. ఎందుకంటే 3,70,000 అనేది చిన్న అమౌంట్ కాదు. 3,70,000 పెట్టుకొని ఆపరేషన్ చేయించుకుంటాం అనేది ఖచ్చితంగా అయ్యేది కాదు. ఆయన చేయించారు కాబట్టి ఆపరేషన్ అయింది. లేదంటే అది నేను ఇంకా ఇప్పటికి ఆపరేషన్ అవ్వకుండానే ఉండేదాన్ని. అది మాత్రం ఈ గవర్నమెంట్ వల్లే జరిగింది. అంటే ఈ డిసీజ్ మీకు వచ్చిందని మీకు ఎప్పుడు తెలిసింది? అంటే ఈ 10 ఇయర్స్ ఆల్మోస్ట్ 10 ఇయర్స్ పట్టిందా తెలియడానికి? ఈ మంత్ ఈ ఇయర్ జూలై వస్తే గనక 11 సంవత్సరాలు పూర్తయినట్టు. ఆపరేషన్ ఎప్పుడు జరిగింది? నాకు నవంబర్‌లో జరిగింది. ఎక్కడ జరిగింది? నాకు నారాయణ హాస్పిటల్ గుంటూరులో అయ్యిందండి. అక్కడే చేశారు ఆపరేషన్. 2 కాళ్ళకే అయింది. హిప్ బోన్స్‌కి 2 వైపులా కూడా రీప్లేస్ చేయాలని చెప్పేసి 2 వైపులా ఆపరేషన్ చేశారు. అంటే ఇప్పుడు నడవగలుగుతున్నారా మరి ఇంతకు ముందులాగా? నడవగలుగుతున్నాను, ప్రశాంతంగా పడుకోగలుగుతున్నాను కూడా. అప్పుడు అరిగిపోవటం వలన పడుకుంటానికి కూడా వీలయ్యేది కాదు. ఒక 5 నిమిషాలు కూడా నుంచోలేకపోయేదాన్ని, ఏమీ చేయలేకపోయేదాన్ని. ఇప్పుడు నేను నడుస్తున్నాను, నా పని నేను చేసుకుంటున్నాను. నాకు గవర్నమెంట్ సాయం చేసి ఏమన్నా జాబ్ కల్పించగలిగితే జాబ్ కూడా చేసుకోగలను అనుకుంటున్నాను. అంటే ఇంతకుముందు ఎలా ఉండేది మరి? సర్జరీ జరగకముందు 2 కాళ్ళ కంటే నార్మల్‌గా మన పని మనం చేసుకోవడానికి కూడా చాలా కష్టంగా, ఇబ్బందిగా అనిపించేది కదా! ఇంతకుముందు మీకెలా ఉండేది? అది ఏంటంటే నాకున్న జబ్బు మీద కూడా కొంచెం ఉండేది. ఎందుకంటే నడుస్తూ ఉండంగానే పట్టేసి ఆగిపోయేదాన్ని. ఒక్కొక్కసారి నడవలేకపోతా ఉంటే బాత్రూమ్‌కి వెళ్ళాలన్నా ఒక మనిషి పట్టుకొని తీసుకొని వెళ్ళాల్సొచ్చేది. ఇప్పుడు ఆపరేషన్ అయిన దగ్గర నుంచి నా పనులు మొత్తం నేనే చేసుకుంటున్నాను. హాస్పిటల్‌కి వెళ్ళేటప్పుడు మెట్లు దిగి వెళ్ళటము, ఎక్కటము అంతా కూడా బాగుంది. ఇప్పుడు ఇంతకుముందు ఎట్లా ఉందో ఇప్పుడు అట్లానే ఉంది. నాకు తేడా ఏం తెలియట్లేదు ఆపరేషన్ అయ్యాక. ఏం తెలియట్లేదు. నార్మల్‌గానే ఉంది. నాకు బాగున్నప్పుడు ఎట్లా ఫీల్ అవుతున్నానో ఇప్పుడు అట్లానే ఫీల్ అవుతున్నాను. ముందు సపోర్ట్ ఇచ్చి ముందుకు తీసుకెళ్ళింది ఎవరంటారు బాగా? నాకు ఆ సపోర్ట్ ఇచ్చింది, హోప్ ఇచ్చింది మొత్తం అంతా నాకు ట్రీట్మెంట్ చేసే డాక్టర్ గారే. డాక్టర్ గారి పేరు పివి ప్రసన్న డాక్టర్ గారు. ఆ డాక్టర్ గారే వెనకాల నుండి సపోర్ట్ ఇచ్చి చేశారు. టాబ్లెట్స్‌కి సుమారుగా ఎంత అవుతుంది మంత్లీ మీకు? ఇప్పుడు టాబ్లెట్స్ యూజ్ చేస్తున్నారా? అవును. టాబ్లెట్స్ యూజ్ చేస్తున్నాను. టాబ్లెట్లకి ఎంత లేదన్నా ఒక 10,000 పైన అవుతది నాకు. నేను ఎంఎంఎఫ్ అని ఒక టాబ్లెట్ యూజ్ చేస్తాను. అది బయట ఎంత ఉంటదంటే 900 దాకా ఉంటది. రోజుకి ఒక్క
షీట్కి 10 ట్యాబ్లెట్లు ఉంటాయి. నేను రోజుకి 4 ట్యాబ్లెట్లు వేసుకోవాలి. డైలీ 4 టాబ్లెట్స్ వేసుకోవాలి. అవును, పొద్దున 2 రాత్రికి 2 4 ట్యాబ్లెట్స్ వేసుకోవాలి. షీట్కి 10 ఉంటాయి. 900 ఒక్కొక్క షీట్ కాస్ట్. నాకుండే మెడిసిన్ కూడా చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. దాన్ని మేము అఫోర్డ్ చేయడానికి మేము అస్సలు అవ్వటం లేదు. చాలా రేట్ ఉంటున్నాయి. చాలా ఇబ్బంది. పోనీ మెడిసిన్ కొనుక్కోలేక కొంచెం ఆపాను. ఒక 3 years అవుతుంది. ఒక 2 years అక్క పెళ్ళి అవటం వలన మెడిసిన్ వాడకపోయేటప్పటికి ఈ జబ్బు ఏంటంటే మెడిసిన్ వాడకపోతే లోపల ఆర్గన్స్ మీద అంటే లివర్, బ్రెయిన్, కిడ్నీ వీటి మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. నాకు అట్లనే కిడ్నీ మీద ఎఫెక్ట్ చూపించేటప్పటికి ఒళ్ళంతా నీరు పట్టేసి బాగా ఇప్పటికి కూడా నాకు ప్రాబ్లం ఏంటంటే కిడ్నీ సరిగ్గా పనిచేయట్లా. ఏంటంటే కిడ్నీ మన లోపల ఉన్న వేస్టేజ్ని యూరిన్ ద్వారా బయటికి పంపుతుంది. కాకపోతే నాకు ఈ మెడిసిన్ యూస్ చేయటం వలన కిడ్నీ ఏంటంటే లోపల ఉండాల్సిన ప్రోటీన్స్ ఏవైతే ఉంటాయో అది యూరిన్ ద్వారా, ప్రోటీన్స్ను బ్లడ్ 2 కూడా యూరిన్ ద్వారా పోతుంది. చాలా ఇబ్బంది పడ్డాను. ఇప్పుడు డాక్టర్ గారు దానికి కూడా ట్రీట్మెంట్ ఇస్తున్నారు. అంటే ఇప్పుడు ఎస్ఎల్యూతో పాటు ఈ కిడ్నీ దానికి కూడా నేను ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. మరి ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? మీరు ఇలా జరిగిద్దని అనుకోలేదు, కానీ ఇలా జరిగింది. మరి మీరు ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి రూలింగ్లో ఇలా మీకు జరగటం, ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ ఆర్థిక సహాయం జరగటం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ఇంతకు ముందు ఉన్నంత పెయిన్ నాకు లేదు. ఆపరేషన్ అయిన తర్వాత నా దారి నేను నడుస్తున్నాను. ఇంతకుముందు నడవటానికి కూడా ఉండేది కాదు. ఇప్పుడు నడుస్తున్నాను కాబట్టి నేను నా కాళ్ళ మీద నేను నిలబడ్డాను. అట్లా నాలాగా ఉన్న ప్రతి ఒక్కళ్ళకి గవర్నమెంట్ సాయం చేయాలనుకుంటున్నాను. నేనైతే ఈ గవర్నమెంట్కి చాలా రుణపడిపోయాను. నెక్స్ట్ టైం కూడా ఎట్లానే అందరికీ గవర్నమెంట్ హెల్ప్ చేస్తూనే ఉండాలని కోరుకుంటున్నాను.